డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ కళ్యాణ్ గారి పాలన అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం గత 10 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందో, వాళ్ళు ఏం చేసిందో అనేది ప్రజలు మొత్తం తీర్పుతోనే 175 సీట్లు వచ్చినా కానీ అతన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. సో మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా గిరిజన ప్రాంతాలకి 2018లోనే అతను ఇచ్చిన మాట కోసం ఏది మన రాజకీయాలకు ఎంటర్ అయ్యి ఆయనకి ఎటువంటి పదవి లేనప్పుడే ఇచ్చిన మాట కోసం ఇప్పుడు చేస్తున్నాడు. అంటే మనం చూసుకోవచ్చు కళ్యాణ్ గారు ఎంత పట్టుదలతోని ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తు కోసం ఎలా ప్రయత్నిస్తున్నారో మనం చూడగలుగుతున్నాం. సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు కదా కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది? అది ఇంకా ఆంధ్ర ప్రజల యొక్క అసలు అదృష్టం అనుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండడం అనేది అదృష్టం అనుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటే కూడా రాజకీయంలో ఖచ్చితంగా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెడుతుందంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు, అసలు గవర్నమెంట్ డబ్బులు ఇంకా దోచుకునే వాళ్ళు ఉన్నారు కానీ సొంత డబ్బులు పెట్టే వాళ్ళు ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేరు. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా ఉన్న రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఏ ఒక్కరైనా ఒక్క రోజు ఆయన ₹1 సొంత డబ్బులు పెట్టలే, ఏనాడు ఎవ్వరు పెట్టలే. ఇతను సొంత డబ్బులు పెడుతున్నంటే అర్థం చేసుకోవాలి రాజకీయంలో అతనికి ఉన్న ప్రజల మీద ప్రేమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఒక ఆతృత. రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటారు కళ్యాణ్ గారు ఫ్యూచర్? ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ సీఎం అనేది పక్కా అవుతాడు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యే గెలవలే అన్న వ్యక్తినే డైరెక్ట్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో దీంట్లో సీఎం అవుతాడా కాడనేది అసలు ఇక ఊహించలేం. ఖచ్చితంగా సీఎం అయిపోతాడు. చాలా మంది చాలా మాటలు అన్నారు, రోజా గారు, జగన్ చాలా మంది అన్నారు. ఎలా వాళ్ళకి ఏం చెప్తారు నాకు ఫ్యాన్ గా? ఒక్కటే చెప్పాలనుకుంటానా, మురిగే కుక్కలు కరవ అన్నట్టు వాళ్ళు మురుగుతూనే ఉంటారు. కళ్యాణ్ గారు పని చేసుకుంటూ పోతూనే ఉంటారు, వాళ్ళు మురుగుతున్న వాళ్ళ బతుక అంతే. ఇక ఎంతసేపు ఉన్నా పక్క నుండి విమర్శించడం తప్పించి వాళ్ళు ఏనాడు చేసింది లేదు. రోజా ఉన్నది, గుడివాడ అమ్మన్నది, వీళ్ళందరూ ఉన్నారు. ఏనాడన్నా ఇంత పని చేసిన వాళ్ళు అయితే ఈరోజు గెలవకపోయిన వాళ్ళు ఇతను ఎందుకు గెలిచిండు? సో ప్రజల దగ్గరికి వెళ్ళి మన రీసెంట్గా గిరిజన ప్రాంతాల్లో చూస్తున్నాం, చెప్పులు లేకుండా ఏ ఒక్క రాజకీయ కార్లలో వెళ్ళి చూసి వస్తారు. ఇట్లా మన జగన్మోహన్ రెడ్డి దేవుడు ఎట్లా హెలికాప్టర్ వేసి చూసేసి వస్తాడు దొర. ఆయన మా పవన్ కళ్యాణ్ చూసారా, కాళ్ళకు చెప్పులు లేకుండా రాళ్ళమ్మటి బురద చూడకుండా రోడ్ల పొండి నడుచుకుంటూ పోయి ప్రజల ఆవేదన తెలుసుకొని వాళ్ళకు చేసి వస్తున్నాడు మంచి పనులు అనేది. ఇంత మంచి చేసినా కూడా కొంతమంది నెగిటివ్ మాట్లాడుతారు కళ్యాణ్ గారి గురించి, వాళ్ళకి ఏం చెప్తారు? మాట్లాడతారన్న. ఇప్పుడు వెనకటికి అన్నారు చూసినవా, చింత చెట్టుకే కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయని. ప్రజల కోసం మంచి చేస్తుంది కాబట్టి అంటేనే ఉంటారు. అన్ని పట్టించుకోరు, కళ్యాణ్ గారు పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు. తెలుసు అది ఎవరు ఇట్లా చేస్తారు అనేది. అదే అందులోనే కదా లాస్ట్ ఇయర్ పాలనకి వీళ్ళ పాలనకి ఎంత డిఫరెన్స్ అని ఓటింగ్ వచ్చింది. 11 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. వీటికి అసెంబ్లీకి రావడానికి కూడా భయపడుతుంది, ఎందుకంటే నిలదీసి అడుగుతారు అనేసి. జగనే రావట్లేదు, ప్రెస్ మీట్ పెట్టి నాకు సాల్వాలు కప్పాలి, సన్మానం చేయాలి. ఏమిటిగా ఆయన సాల్మాలు సన్మానాలు ఏం చేసినా చేయాలి ఆయనకు. ఒక చిన్నపాటి ఊర్లో సర్పంచ్ అంటాడు, మంచిగా చేసుకుండు. వైఎస్ జగన్ ఏం చేసిండు? ఏమైనా ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టి వెనక కూర్చొని ఈయన తిట్టాలని ఆయన తిట్టాలి, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిపియాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి. 3 పెళ్లిళ్ళు ఎందుకన్నా జగన్ ఆ ప్రభుత్వం ఆ రోజుకైతే ఇంత పెరిగింది, ఇంతనన్నా బుద్ధి జ్ఞానం లేదు ఆమెకి. ఎందుకంటుందో ఏమో ఆమెకి. రీసెంట్ ఎన్నో ప్రెస్ మీట్ పెట్టి ఆ డబ్బులు తింటూరు, అప్పులు చేసి మీరు చేసినా మరి అప్పులు తీర్చాలి కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు మీరు చేసిరు పేయిరు, ఇప్పుడు దాన్ని సర్దిద్దాలంటే వీళ్ళు వెనకంగా చేసుకుంటూ రావాలి కదా. సొంత డబ్బులు పెట్టుకు రోజా నువ్వు ఏనాడన్నా ₹1 నీ జోబులకి వెళ్ళి పెట్టినావా? నీ కొడుకు బెంచ్ కార్ కావాలి, నీ ఆయనకు బెంచ్ కార్ కావాలి, ఏనాడన్నా ప్రజలకు ఏం కావాలని ఒక్కసారి ఆలోచించినావా? దిమాగ్ ఉండాలి. ఓవరాల్ గా కళ్యాణ్ గారి గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఎవరు గుర్తుకొస్తారు చూస్తే? అంటే నాకు తెలిసిన కాడికన్నా నేను చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్ కథ విన్నా, బుక్స్ విన్నా, కానీ నా జీవితంలో చూసిన ఫ్రీడమ్ ఫైటర్ అంటే కళ్యాణ్ గారు అన్న. నాకు మాత్రం ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. రాబోయే రోజుల్లో PM అయినా చూడవచ్చు అతన్ని, ఆ తప్పులేదు దాంట్లో. థ్యాంక్స్ అన్న.